సిట్ ఇన్వెస్టిగేషన్ నుంచి వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా తప్పించుకొని పరారీలోకి వెళ్తుండడాన్ని ఏ రకంగా చూడవచ్చు, దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఒకటి, వైఎస్ఆర్సీపీ నాయకులకి ఎన్నికలైన రోజు నుంచి నిద్ర పట్టడం లేదు. అందుకని వాళ్ళు ఏం చేశారు, రాష్ట్రంలో ఎలక్షన్ రోజు కావచ్చు, ఎలక్షన్ తర్వాత కావచ్చు, ఒక దమనకాండ జరిపించారు. ఎంతోమంది అమాయకులు ప్రాణాలు తీయడానికి ట్రై చేశారు. అదేవిధంగా దాడులు చేశారు. పోలింగ్ బూతుల దగ్గరకు వచ్చి ఓటర్లను కొట్టడం చేశారు. అక్కడ ఏమంటే ఓటర్లు తిరగబడి వీళ్ళని కొట్టడం కూడా చూసాం. అంటే ఇక్కడ ఏంటంటే పోలింగ్ బూతుల్లో ఓటర్లలో ఒక చైతన్యం కనిపించింది. రేపు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీని ఓడించడానికి వాళ్ళు సంసిద్ధంగా ఉన్నారని అర్థమవుతుంది. ఎక్కడ చూసినా కానీ క్లియర్ కట్గా ఒక వేవ్ కనిపించింది. ఏంటంటే తెలుగుదేశం గెలవబోతుంది, మౌటాక్ వచ్చేసింది. ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరు తెలుగుదేశం గెలుపు గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు. అలాంటి సందర్భంలో వీళ్ళు ఓడిపోతూ నామనే భయంలో, ఫ్రస్ట్రేషన్లో అనేక దాడులు చేయడం జరిగింది. ఈ దాడులన్నింటినీ ఎలక్షన్ కమిషన్ సీరియస్గా తీసుకునింది. ఎలక్షన్ కమిషన్ సీరియస్గా తీసుకొని ఎంతోమంది అధికారులందరినీ సస్పెండ్ చేయడం జరిగింది. ఇక్కడ ఏమవుతూ ఉందంటే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు సంఘ విద్రోహ శక్తులను ప్రోత్సహిస్తూ ఈ విధంగా వాళ్ళు ఓటమి తాలూకు భయంతో ఈ విధంగా దాడులు చేస్తూ ఉన్నారు. దీంట్లో ఎలక్షన్ కమిషన్ సీరియస్గా తీసుకుని ప్రధానంగా మాచర్ల ఇష్యూని, అదేవిధంగా తాడిపత్రి ఇష్యూని, అదేవిధంగా తిరుపతి చంద్రగిరి ఇష్యూని, ఈ మూడింటిని తీసుకొని ప్రతి ఒక్కటి ఈ జరిగిన దాడులన్నింటిపైన కేసు టు కేసు సిట్ ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పారు. ఈ సిట్ ఇన్వెస్టిగేషన్ చేయమంటే ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏం చేశారు, ఈ సిట్ ఇన్వెస్టిగేషన్కి సపోర్ట్ చేయకుండా భయపడి పారిపోయారు. ఇప్పుడు పిన్నెల్లి బ్రదర్స్ పారిపోయారు. ఈ విధంగా వీళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారంటే వీళ్ళు అర్థం చేసుకోండి ఏ విధంగా వీళ్ళు ఓటమి తాలూకు భయం. రేపు వీళ్ళు సిట్ ఎంక్వైరీ ఎదుర్కొంటే రేపు న్యాయస్థానాల ముందు వీళ్ళు దోషులుగా నిలబడాల్సి వస్తుందని ఈరోజు అబ్స్కాండ్ అయిపోతూ ఉన్నారు చాలామంది. ఎన్నికలు జరుగుతున్న వేళ ఎన్నికలు సజావుగా జరగకుండా పలు హింసాత్మక ఘటనలకు చోటు చేసుకునే విధంగా ఈ వైసీపీ నేతలు కూడా కొన్ని చర్యలకు పాల్పడడం జరిగింది. దీనిపై రానున్న రోజుల్లో సిట్ ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది అనుకోవచ్చు? ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఒకటే చెప్పడం జరిగింది, ఈ సిట్ ఇన్వెస్టిగేషన్లో ప్రతి ఒక్క కేసుని క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి ఒక్కరిని ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వండి. వీళ్ళపైన ఎవరైతే అధికారులు వీళ్ళకి సహకరించో వాళ్ళపైన శాఖాపరమైన చర్యలు కూడా ఉంటాయని చెప్పి చెప్పడం జరిగింది. అంటే మీరు ఒకటి అర్థం చేసుకోవచ్చు, ఖచ్చితంగా రేపు ఎలక్షన్ కమిషన్ అనేది ఎవరైతే దీంట్లో ఉన్నారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటుందని భావిస్తుంది. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి తీసుకోవాలి. లేకపోతే ఇలాంటి సంఘ విద్రోహ శక్తులు ఎంతోమంది తయారవుతారు. ఎంతోమంది తయారవడం వల్ల శాంతి భద్రతలు దెబ్బతినడం వల్ల రాష్ట్రం అతలాకుతలం అయిపోతుంది. అందుకని ఆ విధంగా జరగకుండా ఉండాలంటే ఇప్పుడు సెక్షన్ 144 పెట్టడం జరిగింది కొన్ని దగ్గరలో. అదేవిధంగా సెంట్రల్ ఫోర్సెస్ని తెప్పించడం జరిగింది. రేపు ఎలక్షన్ కౌంటింగ్ రోజుకి ఇంకా ఎక్కువ సెంట్రల్ ఫోర్సెస్ని తెప్పించి ప్రతి ఒక్క బూత్ దగ్గర రేపు కౌంటింగ్ బూతుల దగ్గర ఖచ్చితంగా మంచి సెక్యూరిటీని కలిపి, లేకపోతే ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఎంతకైనా తెగిస్తారు. ఎందుకంటే వీళ్ళ ఓటమి భయంతో ఈవీఎంలు తగలబెట్టినా ఆశ్చర్యపోలేదు. ఎందుకంటే గతంలో కూడా వీళ్ళు ఓడిపోతామని తెలిసినప్పుడు అనేక దాడులు చేశారు. అందుకోసమని వైఎస్ఆర్సీపీ నాయకులను ఎదుర్కోవడానికి, దాడుల నుంచి ప్రజల్ని కాపాడుకోవడానికి, కౌంటింగ్ సజావుగా జరగడానికి సెంట్రల్ ఫోర్సెస్ చేతిలోకి తీసుకొని ఖచ్చితంగా ఎవరైతే వైఎస్ఆర్సీపీ నాయకులు రౌడీజం కూడా వాళ్ళందరినీ హౌస్ అరెస్టులు చేసి వాళ్ళ అనుచరులను హౌస్ అరెస్ట్ చేయాలని కోరుకుంటూ ఉన్నాం.